కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతాం. కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతాం. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక మాట అడుగుతా కిషన్ అన్న, కొన్ని వాస్తవాలు మాట్లాడు. మీరంటే నాకు ఇష్టం, హానెస్ట్గా చెప్తున్నా. మీరు అనవసరంగా వేరే కొంతమంది మంత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో, అలాగా మీరు నాన్ సెన్స్ మాట్లాడారు. యూ స్పీక్ విత్ సెన్స్, అబ్సల్యూట్లీ. అయితే నేను మేము కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ వేస్తా. 2024లో కార్యకర్తలు మీకు కవచాలై మిమ్మల్ని 8 సీట్లు గెలిపించారు. లేకపోతే మీకంటూ ఒక చెరిష్మాటిక్ పెద్దగా ఏం లేదు ఆడ, హానెస్ట్గా చెప్తున్నా. అంటే మీకంటే నేను మిమ్మల్ని అంటలేను, తెలంగాణ భారతీయ జనతా పార్టీని అంటున్నా. సెకండ్ క్వశ్చన్ ఏందనంటే, కార్యకర్తలు కవచమే నిలబడ్డారు. హానెస్ట్గా వాళ్ళు సోషల్ మీడియాలో నరేటివ్లు రన్ చేసి నిలబడి మేమున్నాం మీరు నిలబడుండ్రి అని చెప్పిండ్రు. అట్లా ఒక 8 సీట్లు వచ్చినాయి. ఇక ఎంపీ ఎలక్షన్స్ అంటారా, అది అబ్సల్యూట్లీ పెద్ద ఆయన ముఖం చూసి గుద్దిర్రు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చూసి గుద్దిండ్రు. నేనే ప్రత్యక్ష సాక్షి. ఒక ఊర్లో ఒక ముసలోళ్ళు, వెనుకటికి మా తాత మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుండే మాకు ఏందనంటే, ఇందిరా గాంధీని గుర్తుపడుతుండే అప్పుడు వాళ్ళు ముసలోళ్ళు. అసుంటి చెరిష్మాటిక్ ఇంకా డీప్ పెనట్రేషన్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీని చూసినాం భారతదేశంలో. ఆయన కటౌట్ పెట్టుకొని మీరు నీళ్ళలో దుంకిరు తప్ప, ఈత కొట్టగలిగిరు తప్ప, ఆ ట్యూబ్ వేసుకొని ఈత కొట్టిరు అంతే. నరేంద్ర మోడీ అనే ఒక ట్యూబ్ వేసుకొని ఈత కొట్టిరు. ఆ ట్యూబ్కి గిట్లా పంచర్ గిట్లా పడ్డదనుకో, మీ రాజకీయ పుట్టగతులు ఉండవు తెలంగాణ భారతీయ జనతా పార్టీలు ఎవరికి. ఇది ఫ్యాక్టు. ఇది కార్యకర్తల, నేను మళ్ళీ డీటెయిల్గా పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నేను మాట్లాడదలుచుకోలే కొన్ని విషయాలు. రియలైజేషన్ ఉండాలి. రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అని అంటారు. సో మీకు అది వదిలిపెడుతున్నా. మీరన్న మాటనే మీరే మాట్లాడినరు. ఇప్పుడు నేను సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు తెలంగాణ బీజేపీ గురించి. చూడండి, 8 సీట్లు 8 ఎంపీలు గెలిచిన మీకు క్యాడర్ ఇంత నాయకులు కాంగ్రెస్కి బీజేపీకి తేడా అయింది తెలుసారా భయ్? ఒక మాట అడుగుతా. కాంగ్రెస్లోనేమో నాయకులు ఉన్నారు, వాళ్ళకు క్యాడర్ లేకపోయాల, కార్యకర్తలు లేకపోయా, ఎవరు నమ్మే పరిస్థితి లేడు కాంగ్రెస్ని. బీజేపీలోనేమో కార్యకర్తలు ఉన్నారు, నాయకులు గతి లేకపోయా. నీది నేననలే, కిషన్ అన్ననే అన్నాడు. చూడండి, టీడీపీ జనసేన మా కోసం ప్రచారం చేస్తున్నాయి. వెలుగు రాసింది కదా. ఇప్పుడు ఆయన నన్ను ప్రశ్నించొద్దు, వెలుగును ప్రశ్నించాలి. అంటే తెలంగాణలో కార్యకర్త మీకు పనిచేస్తలేడనే కదా అర్థం, మీ మీద నమ్మకం లేదనే కదా అర్థం. పక్క రాష్ట్రంకి జనసేన టీడీపీ వాళ్ళు వస్తున్నారు అని అంటే టీడీపీ తెలంగాణలో ఉన్నదా? ఉన్న నాయకులే బీఆర్ఎస్ హయాంలో పోయి గులాబీ కాండువాలు కప్పుకొని మన కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మీరు మళ్ళీ టీడీపీ ఉందని నమ్ముతున్నారు. సరే, టీడీపీ వచ్చి మేము ఇక్కడ నిలబడ్డాము అని అంటే తెలంగాణ సెట్టుపెట్టి బగ్గుమని లేచి ఆడ ఓట్లను ఎవరికి పడతాయి? మీరు 6 నెలలు లేట్ ఉన్నారు కిషన్ అన్న, మీరు 6 నెలలు లేట్ ఉన్నారు, మీరు లేస్తుర్రు. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పింది. ఇక సెకండ్ చూడరి, 2 ఏళ్ళు బయటికి రాని కేసీఆర్ సీఎం ఎట్లయితాడు? 2 సంవత్సరాల నుంచి గెలిచినా మీరు బయటికి రాలే. 2 సంవత్సరాల నుంచి మీరు గెలిచినా బయటికి రాలే. హైడ్రా పంచాయతీలు ఉన్నారా? ఫీ రియంబర్స్మెంట్ పంచాయతీలు ఉన్నారా? టీఎస్పీఎస్సీలో ఒకటే రోజు ఉన్నారు. అది అంతా పక్కకు పెట్టు. హిందుత్వం పేర్ల మీదనే కదా మనం అందరం వచ్చినాం. నరాలలో మనం ఉన్న ముత్యాలమ్మకు ఇప్పటిదాకా న్యాయం జరిగిందా? లాఠీ చార్జ్ అయితే వానరసేనోళ్ళు ఎన్హెచ్ఆర్ కేసు ఉల్టాల మీద కౌంటర్ అఫిడవిట్లు పడుతున్నాయి. అసలు లైక్ మైండెడ్ ఎవరు అని అంటే, మీకు ఎవడని ఇప్పుడు మాసుంటో లేదన్నా మాట్లాడితే గిరీష్ గారు కాంపిటీషన్ అయిపోయాడు, మాకంటే ఎక్కువ తెలివివంతుడు అయిపోయాడు, అది అయిపోయి అని చెప్పి మన మీద వెయిట్ వేస్తామా? మనకు పచ్చిగా చెప్పాలని అంటే మన తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కులుబుద్ధి ఎక్కువైపోయింది. కులుకుంటున్నారు, కుక్కు 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 అని. ప్రాబ్లం ఆడొస్తుంది. కరెక్ట్గా ముత్యాలమ్మ దేవాలయానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ వేసిండు కదా మీ మిత్రుడు రేవంత్ రెడ్డి. సరే పోనీ మీ మిత్రుడు కాదు, మీ తోటి పాలిటీషియన్. పల్లెత్తు మాట అన్నాం కదా, మళ్ళా మిత్రుడినే మనం అన్నాం కదా. ఎస్ఐటి అది మళ్ళీ మీ కాన్స్టిట్యుయెన్సీయే, కిషన్ అన్న కాన్స్టిట్యుయెన్సీయే. ఫిలిం నగరు 2000 గజాలు నేను ఇస్తా అని చెప్పి వెనకడికి ఒక శివస్వామి మాట్లాడే, పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చే, అంతిచ్చే, బురియా బిస్తర్ సర్దుకునే మాట్లాడాలి కదా, డిస్కస్ చేయాలి కదా. నాకు ఈ ఫిలిం నగర్ హనుమంతుని గుడిలో రాష్ట్రీయ వానరసేననే కనిపిస్తుంది. మళ్ళీ ఫిలిం నగర్ మన ముత్యాలమ్మ దేవాలయం కాడికి పోయినాం అనుకో, ఆడ మేమే ఉన్నాం చిత్రగుప్తులం. అట్లా ఎట్లా అని చెప్పి అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కూడా మేము ప్రశ్నించినాం. ఆ హోటల్లో ఏం జరుగుతుందని ఫస్ట్ కథనం ఇప్పిందే మేము. దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమాయ మళ్ళా. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఐడెంటిటీ, బీజేపీ ఫెయిల్డ్ సెవరల్ టైమ్స్. దాని తర్వాత చూడు, కేటీఆర్ పగటి కళలుగా అంటున్నాడు, మనం అవి కూడా గంటలేదు. పవర్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ఆయన పగలనగా అంటున్నాడు, నేను ఏదో ఒక రోజు మళ్ళీ అధికారం కొత్తానని. మీరు అది కూడా గంటలేరు తెలంగాణ బీజేపీలో. దాని తర్వాత చూడు, తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని వ్యాఖ్య. ఈడైపోయింది. సర్వే వాళ్ళు మిమ్మల్ని సర్వేలో కూడా తీసుకోలేదు. అసలు సర్వేలో మీరు లేరు.
ఏహే బీజేపీకి టైం వేస్ట్ అని చెప్పి సర్వేలో లేరు సార్. దాని తర్వాత ఏమన్నాడు, మీడియాతో కేంద్ర మంత్రి చిట్చాడు. అట్లీస్ట్ సంతోషం ఏమైందంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఇంకొక ఆయన మాట్లాడిన అనుకో, ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియదు. అబజబజబ్బా ఖతం కేల్ ఖతం పాస్ ఇష్యూ క్లోజ్. మళ్ళా గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు ఎగరేసుకొని రాకూరికిడికి ఇంకొకటి కమెంట్ పెడతాడు, అరే గిరీష్ నేను తనినందుకే మంచిగా అయింది అంటే నాకు కూడా తెలివి వచ్చింది, నిజంగా తెలివి వచ్చింది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ అయింది నాకు. అరే కదా ఇన్ని రోజులు మనం కూడా పిచ్చితనమే చేసినాం కదా వీళ్ళకి వత్తాసు వాళ్ళకేనా. జరా సన్న బియ్యానికి జూబ్లీ హిల్స్కి ఏం తేడా మన ఆయన ఏదో మాట్లాడు కాదు, స్థానికంగా మాట్లాడాలి. అలా లోకల్ ఇష్యూస్ ఏమున్నాయి. అరే బీసీ బిల్లు వచ్చే దాన్ని మనం లివరేజ్ చేసుకున్నామా, రాజకీయంగానన్నా లబ్ధి ఇవ్వడానికి ప్రయత్నం చేసినామా లేదు. పెద్దమ్మ తల్లి దేవాలయం రాజకీయంగానన్నా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసినామా లేదు. నవీన్ యాదవ్ ఫస్ట్ కంప్లైంట్ బీజేపీ ఇచ్చిందిగా కరెక్ట్గా, ఓటర్లు ఇట్లా ఓటర్ ఐడి కార్డు ఓట్ చోరీ, రేవంత్ రెడ్డి ఓ గీడికేనే అవుతుంది ఓట్ చోరీ, మీ దగ్గర ఓట్ చోరీ ఉన్నది, నోట్ చోరీ ఉన్నది, ఓటుకు నోటు చోరీ కూడా ఉన్నది. ఆ రైమింగ్ చూడబ్బా సాంబా రాసుకోరా. కరెక్ట్గా ఓట్ చోరీ కాంగ్రెస్లోనే ఉన్నది, నోట్ చోరీ కాంగ్రెస్లో ఉన్నది, ఓటుకు నోటు చోరీ కూడా కాంగ్రెస్లోనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని లివరేజ్ చేసుకున్నామా మనం, వెలుగులా ఎలుగు పెట్టేసినాం. భారత్ మాతాకి జై.